ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ రాజకీయం సరికొత్త మాటల యుద్ధానికి వేదికైంది. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన తీవ్ర ఆరోపణలకు పరకాల సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తనపై కొందరు పిల్లకాకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, వారి వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని ఎద్దేవా చేశారు. తన నిరంతర ప్రజాసేవ, నియోజకవర్గ అభివృద్ధిలో పనితనం చూసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికలలో పరకాల అభ్యర్థిగా తన పేరును ప్రకటించారని స్పష్టం చేశారు. కొండా కుటుంబం వర్సెస్ రేవూరి ప్రకాష్ రెడ్డిగా మారిన పరకాల రాజకీయ వివాదం, షోకాజ్ నోటీసులు మరియు కాంగ్రెస్ లో ముదురుతున్న అంతర్గత పోరేంటనేది ఇప్పుడు చూద్దాం. హాయ్ హలో వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత తనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన ఘాటు వ్యాఖ్యలను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాజకీయ అనుభవం లేని వారు చేసే అర్ధరహిత వ్యాఖ్యలను ప్రజలెవరూ విశ్వసించరని స్పష్టం చేశారు. తనపై కొందరు పిల్లకాకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, స్థాయిని మరిచి చేసే ఇలాంటి విమర్శలకు వారి విజ్ఞతకే వదిలేస్తున్నారని రేవూరి వ్యాఖ్యానించారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కూర్చుంటారు. సరే, ఓకే, వాళ్ళ విజ్ఞత వదిలిపెడతాను. ఎందుకంటే నా సేవ ఏంటిది, నా ఉత్సాహం ఏంటిది, ఈరోజు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాడో మీరు చూశారు. మొన్న వచ్చిన ప్రపంచాన్ని చూసి ముఖ్యమంత్రి గారు స్టేజ్ మీదనే నన్ను ప్రకటించేసాడు. మన రెండోసారి ఆ ప్రపంచాన్ని చూసే దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న తనపై అసత్య ప్రచారాలు చేయటం హాస్యాస్పదమని పేర్కొన్నారు. పరకాల బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం వెనుక కారణాన్ని రేవూరి వివరించారు. నియోజకవర్గంలో తాను చేస్తున్న అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో చూపిస్తున్న నిబద్ధతను చూసే సీఎం మళ్లీ తనను గెలిపించారని కోరారని స్పష్టం చేశారు. పరకాల నియోజకవర్గం తమ అడ్డా అని, వచ్చే ఎన్నికలలో తానే పోటీ చేస్తానని కొండా సుస్మిత ప్రకటించడంతో వివాదం రాజుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి మద్దతు పలకడాన్ని జీర్ణించుకోలేక కొండా క్యాంపు బహిరంగ విమర్శలకు దిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రేవూరి ప్రకాష్ రెడ్డి వెంటనే రాజీనామా చేసి తనపై పోటీ చేయాలంటూ సుస్మిత విసిరిన సవాళ్లపై స్థానికంగా చర్చ నడుస్తోంది. అయితే ఇలాంటి అపరిపక్వ సవాళ్లకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని, ప్రజాక్షేత్రంలో ప్రజలే ఎవరి బలమేంటో తేలుస్తారని ఎమ్మెల్యే వర్గం తిప్పికొట్టింది. సుస్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని భావించిన క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని పీసీసీ నాయకత్వం హెచ్చరించింది. వరంగల్ జిల్లాలో కొండా కుటుంబం వర్సెస్ ఇతర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుని సొంత పార్టీ మంత్రివర్గం వ్యవహరిస్తుండటంతో కేడర్ అయోమయానికి గురవుతుంది. సుస్మిత చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో రేవూరి ప్రకాష్ రెడ్డి స్వయంగా పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధులను కించపరిచేలా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని ఎమ్మెల్యేలంతా రేవూరికి పూర్తి సంఘీభావం తెలిపారు. పరకాల వేదికగా సీఎంపై, స్థానిక ఎమ్మెల్యేపై జరిగిన దాడిని ఏఐసీసీ నాయకత్వం నిశితంగా పరిశీలిస్తుంది. రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ ద్వారా పూర్తి నివేదికను తెప్పించుకుని క్రమశిక్షణను కాపాడే దిశగా చర్యలకు సన్నాహాలు చేస్తుంది. వివాదాలతో సంబంధం లేకుండా నియోజకవర్గ అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేస్తూ ప్రజల్లో పట్టు సాధించేందుకు రేవూరి ప్రకాష్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఈ పరకాల పంచాయతీ ముందు ఇంకెలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.